అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ మనుగుబూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకొని అందులో వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ మినపప్పు మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఇది మెత్తగా పప్పులాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారినాక వేసుకోవాలి. ఇది మెత్తగా అంటే మెత్తగా, చాలా మెత్తగా కాటుకలాగా వస్తుంది ఊరికే ఒకసారి గ్రైండ్ చేయగానే. మనం జనరల్‌గా శనగపప్పు, శనగపిండి, పెసరపప్పు, పెసరపిండి వీటితోటి చేస్తుంటాం కదా కారపూస. అవి తిన్నప్పుడు కొంచెం పొట్ట ఉబ్బటం, అలాగే కడుపులో నొప్పి రావటం, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి కదా! కానీ ఇలా చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 6 కప్పులు బియ్యపిండి పడుతుంది. బియ్యపిండి పోసేసి 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల జీలకర్ర గాని, వాము గాని మన చాయిస్ అనమాట. ఏది ఇష్టమైతే అది వేసుకొని వీటన్నిటికీ తగినంత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలపాలి. మినప్పిండి స్మూత్‌గా ఉంటుంది కదా ఉడికినది. ఇందులో ఎక్కువ వాటర్ పట్టదు అందుకే. అది బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గట్టిగా కలపాలి. ఇది మనకి చపాతీ పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గిద్దలు తీసుకోవాలి. ఎందుకంటే మనం నువ్వులు గానీ, ఈ వాము గానీ, జీలకర్ర గానీ ఏది వేసుకున్నా మనం గ్రైండ్ చేయకుండా వేసాం కదా! అందుకని అవి దిగాలంటే కొంచెం పెద్దవి తీసుకోవాలి. ఈ గిద్దల్లో మనం ఒకసారి నిండా పిండి పెట్టామంటే 3 చుట్టలొస్తాయి మనకి. మనం చేసుకోవటం కూడా ఈజీ అవుతుంది. ఆయిలు కాగగానే దాంట్లో ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా చేయటం అవుతుంది. కాలటం కూడా చాలా ఈజీగా తొందరగా కాలిపోతాయి. ఎందుకంటే మినప్పిండి ఉడికున్నది కదా! చూసారా? ఇలా బంగారు రంగు రాగానే తీసేసుకున్నామంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అందుకే చెప్పాననమాట. మినప్పిండి స్మూత్‌నెస్‌కి ఇవి చాలా స్మూత్‌గా వస్తాయి. ఇలా మనం ప్రతిసారి వేసి చక్కగా బంగారు రంగులాగా రాగానే తీసేసుకుందాం. మనకి జుట్టు కుదుళ్ళు గట్టిగా లేకపోవటం వల్ల జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు 2 స్పూన్ల తేనె, 2 స్పూన్ల కొబ్బరి నూనె బాగా కలిపి అందులో ఒక అరటిపండుని మెత్తగా స్మాష్ చేసి వేసుకొని ఈ మూడిటిని బాగా కలిపేసి కుదుళ్ళకి పట్టించామంటే జుట్టు స్ట్రాంగ్ అవ్వటమే కాకుండా చక్కగా షైనీ కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారుగా.